పరమత సహనం హిందూ మతం చెప్పిందా? పరమత సహనం అనేది ఉండాలిగా. మనకు వేరే మతాన్ని తిట్టాలని హిందూ మతం చెప్పిందా? అంటే చనిపోయిన ప్రవీణ్ పగడాల రాముడు గురించి మాట్లాడిన మాటలు, మహాభారతం గురించి మాట్లాడిన మాటలు నీకు కనపడుతున్నాయి. కానీ బతుకుండి బోడిగుండుతో అడుపుతుంటున్న లోపల నా కొడుకు రాధామనోహర్ దాస్ గారి మాట్లాడిన మాటలు 3 మేకులు కొట్టుకుంటే చెప్తా. వాడి మాటలు, వాడి కామెంట్లు అన్నీ ఉన్నాయి. సాయి, నువ్వు దీన్ని ఖండిస్తావో లేదా చూస్తా నేను. నువ్వు దీన్ని ఖండిస్తావు. ట్యాగ్ చేయండి, ఎవరైనా నా సాయిని ట్యాగ్ చేయండి, ట్యాగ్ చేయండి, ఎవరైనా ట్యాగ్ చేయండి ఆ సాయిని. వాడు బతికున్న ప్రవీణ్ పగడాల మాట్లాడిన, చనిపోయిన ప్రవీణ్ పగడాల గురించి మాట్లాడుతున్నావు బ్రోకర్ సాయి. చనిపోయిన ప్రవీణ్ పగడాల గురించి ఇప్పుడు బతికున్న రాధా మనోహర్ దాస్ ఏమంటున్నాడు తెలుసా సాయి? ఒక అతను మెసెంజర్లోకి వచ్చి 3 మొలలు కొడితే మూలికి నోడు మీకు దేవుడారా భయ్. అరే బ్రోకర్, వినాలా నువ్వు? ఒక మతాన్ని ఎలా కించపరుస్తున్నాడు అనేది నువ్వు వినాలా? 3 మొలలు కొడితే మూలికి నోడు మీకు దేవుడారా భయ్. మీ దేవుడికి చేతగాకే వాటికన్ సిటీలో మీ పోప్ నడవలేక వీల్ చైర్లో వస్తున్నాడు రా బొకరా. వీడికి పరమత స్థానం గురించి చెప్పరా బ్రోకర్? ఎలా నువ్వు క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్కి, ఇస్లాంలో తీవ్రవాది వీడెవరు? ఇప్పుడు ప్రస్తుత సమాజంలో తీవ్రవాది కదా వీడు ఉగ్రవాది కదా రాధామోహన్ దాస్ గారు. వీడి గురించి ఎందుకు మాట్లాడట్లా? పొద్దున్న లేస్తే వీడు ఇస్లాం గురించి, క్రిస్టియనిజం గురించి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతాడు. ఎడారి మతాలు అంటాడు. మొహమ్మద్ ప్రాఫెట్ గురించి మాట్లాడతాడు. అల్లా గురించి మాట్లాడతాడు. జీసస్ క్రైస్ట్ గురించి మాట్లాడతాడు. మేరీ గురించి మాట్లాడతాడు. ఈ బ్రోకర్ నా కొడుకు నీకు కనిపించలేదా? ఎందుకు కనపడలా నీకు? చనిపోయిన ప్రవీణ్ పగడాల వీడియోలు వైరల్ అవుతుంది, కానీ రాధామనోహర్ దాస్ గారి వీడియోలు ఎక్కడికి వెళ్తున్నాయి సాయి? బ్రోకర్ వల్ల మీరు జర్నలిస్టులు రా మీరు. నువ్వు నిఖార్సైన జర్నలిస్టు అయితే రాధామనోహర్ దాస్ గారి వీడియో చేయాలి. అరే బ్రోకర్, రాధామనోహర్ దాస్ గారి వీడియో చేయను. బ్రోకర్ అదబా, చనిపోయిన వాళ్ళ మీద కూడా మెసేజ్ నక్కడమే. అది ఒక మనిషి చచ్చిపోయాడు. క్రిస్టియన్, ముస్లిం, హిందూ రోజు మనిషి చచ్చిపోయాడు. అతను చాలా వెనకాల ఏదో మిస్టరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కొంతమంది అనుకుంటున్నారు, ఒక అనుమానం ఉంది, డౌట్ఫుల్గా ఉంది. కొంతమంది ఏమో లేదు అది కాదు అంటున్నారు. చట్టపరంగా ఎలాంటి చర్యలు అయితే చేపట్టాలో ముఖ్యమంత్రి వాళ్ళు, నారా లోకేష్ గారు, హోమ్ మినిస్టర్, వీళ్ళందరూ కూడా వాళ్ళ చర్యలు తీసుకుంటున్నారు. ఈ టైంలో అతను హిందూ మతం గురించి మాట్లాడాడు, అది కరెక్టా? కరెక్ట్ కాదు. మరి ఇదే న్యాయం, ఇదే మాట రాధామనోహర్ దాస్ గారు మాట్లాడారంటా. నువ్వు ఆ గుండు గారిని ట్యాగ్ చేసి మాట్లాడరా, నువ్వు అది మీద వీడియో చేయరా? నువ్వు బాగా ముఖ్యంగా రాధామనోహర్ దాస్ గారు వీడియో చేయి. నీ మీద ఒక వీడియో కూడా చెయ్యం మేము. నువ్వు చెయ్యరా? నువ్వు చెయ్యు. ట్యాగ్ చేయండి ఆ బ్రోకర్ని.